హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 14న నిర్వహించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ ప్రమాణ సంస్థలు తమను తాము దేశాలలో ప్రమాణాలను నిర్ణయించిన సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ ASME, ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ IEC, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ISO, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ IEEE, ఇంటర్నెట్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ IETF వంటి ప్రమాణాల అభివృద్ధి సంస్థల్లో స్వచ్ఛంద ప్రమాణాలను అభివృద్ధి చేసే వేలాది మంది నిపుణుల కృషిని గుర్తు చేసుకుంటారు. 1946 అక్టోబర్ 14న లండన్లో జరిగిన సమావేశంలో 25 దేశాల ప్రతినిధులు పాల్గొని వినియోగదారులకు ప్రామాణికమైన నాణ్యమైన వస్తు ఉత్పత్తులను అందించేందుకు అంతర్జాతీయ ప్రామాణిక సంస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. దానికి గుర్తుగా అక్టోబర్ 14న ప్రపంచ ప్రమాణాల దినోత్సవం జరపబడుతుంది. ఒక సంవత్సరం తర్వాత అంతర్జాతీయ ప్రామాణిక సంస్థ ఏర్పడినప్పటికీ 1970 వరకు మొదటి ప్రపంచ ప్రమాణాల దినోత్సవం జరుపుకోలేదు. ప్రస్తుతం ఈ సంస్థలో 125 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రామాణీకరణ యొక్క ప్రాముఖ్యత గురించి పరిశ్రమలు వినియోగదారుల్లో అవగాహన పెంచుతారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని జాతీయ సంస్థలు వేర్వేరు రోజుల్లో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. 2014లో యునైటెడ్ స్టేట్స్ అక్టోబర్ 23న ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని నిర్వహించింది. కెనడా దేశపు జాతీయ అక్రిడేషన్ బాడీ అయిన స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ కెనడా SCC అంతర్జాతీయ సంస్థలతో కలిసి ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 2012లో స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అక్టోబర్ 12 శుక్రవారం రోజున ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని జరుపుకుంది. 1947లో భారతదేశంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చట్టాన్ని ఆమోదించి దానిని శాసనపరమైన సంస్థగా మార్చి ISI ముద్రను ప్రకటించారు. 1947లోనే భారతీయ ప్రమాణాల సంస్థ తొలిసారిగా బట్టలకు ఇంజనీరింగ్కు 2 విభాగాలను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ మొదటగా మన జాతీయ పతాకం ఎంత పొడవు వెడల్పు ఉండాలో నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రపంచ ప్రమాణాల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన దేశంలో అక్టోబర్ 14న జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరి 1240లో భారతదేశపు మొదటి మహిళా పాలకురాలు రజియా సుల్తాన్ మరణించారు. 1643లో ఢిల్లీ భారతదేశానికి చెందిన మొఘల్ చక్రవర్తి బహదూర్ జన్మించాడు. 2007లో భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని లుధియానాలో ఒక ఫిలిం థియేటర్లో దాడి సంభవించింది. దాదాపు 6 వ్యక్తులు మరణించారు. కనీసం 30 మంది గాయపడ్డారు. 2008లో భారతీయ నవల రచయిత అరవింద్ అడిగా తన మొదటి నవల ది వైట్ టైగర్కు మ్యాన్ బుకర్ అవార్డును అందుకున్నాడు. మన దేశంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకున్నాం కదా. చరిత్రలో ఏం జరిగిందో మరి దాన్ని కూడా చూసేద్దాం. 1988లో అమెరికా నేవాడాలో అణుపరీక్ష నిర్వహించింది. 1991లో బంగ్లా ప్రతిపక్ష రాజకీయవేత్త ఆంగ్ సాన్ సూకీకి నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1991లో ఆస్ట్రేలియాలోని ఇంటర్నేషనల్ అఫైర్స్ అథారిటీ శాస్త్రవేత్తల ప్రకారం భూమి యొక్క రక్షిత ఓజోన్ పొర గత 10 ఏళ్లలో 4% నుండి తగ్గిపోయింది. గత 10 సంవత్సరాల్లో ఇది 2% వరకు తగ్గింది. 2000లో పాకిస్తాన్ సహా 22 దేశాల్లోని తమ రాయబార కార్యాలయాలను అమెరికా మూసివేసింది. 2006లో
1718ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించింది. ఉత్తర కొరియాపై ఇటీవల నిర్వహించిన అణు పరీక్షలకు ప్రతిస్పందనగా ఆంక్షలను అమలు చేసింది. 2007లో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA వైద్య, వ్యవసాయ రంగాల్లో అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కోసం నేపాల్ను ఆమోదించింది. 2010లో ఐక్యరాజ్య సమితి శాస్త్రవేత్తలు రిండర్ పెస్ట్ వైరస్ను తుడిచిపెట్టారని, ఇది మానవులచే నిర్మూలించబడిన రెండవ వైరస్గా మారిందని పేర్కొన్నారు. 2011లో ఆఫ్ఘనిస్తాన్లో తిరుగుబాటుదారుడి మరణానికి సంబంధించిన సంఘటనపై 5గురు రాయల్ మైరీన్లు హత్యకు పాల్పడ్డారని బ్రిటిష్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2011లో ఉత్తర ఐర్లాండ్లోని పెద్ద కోస్వేలో స్ట్రోమాటోలైట్ కాలనీ ఉంది. 2012లో నైజీరియాలోని ఓ మసీదులో దుండగులు 20 మందిని హతమార్చారు. 2014లో యాపిల్, ఫేస్బుక్ తమ మహిళా ఉద్యోగుల గుడ్లను స్తంభింప చేయడానికి అయ్యే ఖర్చును చెల్లించాలని ప్రతిపాదించాయి. ఇది కంపెనీల బీమా పథకాల ద్వారా కవర్ చేయబడుతుంది. మహిళలు ప్రసూతి ఆలస్యం కావాలనుకుంటే వారి కెరీర్పై దృష్టి పెట్టడానికి ఇది సహాయపడుతుంది. చరిత్రలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకున్నాం కదా. మరి అక్టోబర్ 14వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 1981 అక్టోబర్ 14న ఢిల్లీలో జన్మించిన గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ ఆటగాడు. 2003 నుంచి వన్డేల్లో, 2004 నుంచి టెస్టుల్లో భారత జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్లో 2 డబుల్ సెంచరీలను సాధించి టెస్ట్ జట్టులో సెలెక్ట్ అయ్యాడు. స్వదేశంలో జరిగిన టూర్ గేమ్స్లో డబుల్ సెంచరీ సాధించిన 4వ భారతీయుడు ఇతను. ఇంతకు ముందు సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, సచిన్ టెండూల్కర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. 2000లో గంభీర్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి సెలెక్ట్ అయ్యాడు. 2003లో బంగ్లాదేశ్తో జరిగిన TVS కప్లో మొదటిసారిగా వన్డే పోటీలను ఆడాడు. అతని 3వ మ్యాచ్లోనే 71 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పొందాడు. నవ్య నాయర్ ఒక భారతీయ నటి. ఆమె కొన్ని కన్నడ, తమిళ భాషా చిత్రాలతో పాటు ప్రధానంగా మలయాళ సినిమాల్లో కనిపించింది. నవ్య నాయర్ ధన్య వీణగా 1985 అక్టోబర్ 14న కేరళ అలప్పుజ హరిపాడ్ సమీపంలోని ముత్తుక్కులం అనే గ్రామంలో జన్మించింది. 2001లో CB మలయల్ దర్శకత్వం వహించిన ఇష్టం చిత్రంతో నవ్య నాయర్ తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె దిలీప్తో కలిసి నటించింది. ఇది వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రం. ఆ తర్వాత ఆమె కుంచి కూనంలో చేసింది. అది కూడా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. అయితే 2003లో పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన వెల్లితెర, అమ్మక్కీలుక్కుడు, దిలీప్, మీరా జాస్మిన్ నటించిన గ్రామఫోన్ బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ PVC ఒక భారతీయ సైనిక అధికారి. భారతదేశ అత్యున్నత సైనిక అలంకరణ అయిన పరమవీర చక్ర మరణానంతరం గ్రహీత. అతను శత్రువును ఎదుర్కొని అతని పరాక్రమానికి ప్రదానం చేశాడు. అతను 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో బసంతర్ యుద్ధంలో చంపబడ్డాడు. అక్కడ అతని చర్యలు అతనికి గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. అరుణ్ ఖేతర్పాల్ 1950 అక్టోబర్ 14న మహారాష్ట్రలోని పూణేలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో 17వ పూనా గుర్రం భారత సైన్యం యొక్క 47వ పదాతి దళ శివబాలాజీ ఒక ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త. తెలుగు, తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించాడు. 2003లో విడుదలైన ఇది మా అశోక్గాడి లవ్ స్టోరీ అనే సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. మొదట్లో తండ్రి వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్న శివబాలాజీ సినీ రంగంపై ఆసక్తితో అందులో ప్రవేశించాడు. మా టీవీలో జరిగిన బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని విజేతగా నిలిచాడు. శివబాలాజీ 17 ఏళ్ల వయసు నుంచే తన తండ్రి నుంచి సంక్రమించిన బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవహారాలు చూసుకోవడం మొదలుపెట్టాడు. 20 సంవత్సరాల వయసుకే తన సొంత కంపెనీలు స్థాపించాడు.
తర్వాత వ్యాపారం లేదా సినిమాల్లో ఏదో ఒక రంగాన్ని ఎంచుకోమని తండ్రి సలహా ఇచ్చినప్పుడు 22 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమలోకి ప్రవేశించాడు. అతని తొలి చిత్రం ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ. లాలా హర్దయాల్ సింగ్ మాథూర్ భారతీయ జాతీయవాద విప్లవకారుడు, స్వాతంత్ర సమరయోధుడు. అతను భారతీయ సివిల్ సర్వీస్లో ఉద్యోగాన్ని తిరస్కరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. అతని సాధారణ జీవనం, మేధో చతురత మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కెనడా, అమెరికాల్లో నివసిస్తున్న అనేక మంది ప్రవాస భారతీయులను ఉత్తేజితులను చేశాయి. హర్దయాల్ సింగ్ మాథూర్ 1884 అక్టోబర్ 14న ఢిల్లీలో హిందూ మాథూర్ కాయస్థ కుటుంబంలో జన్మించాడు. అతను భోలీరాణి గౌరీ దయాల్ మాథూర్ల 7 పిల్లల్లో 6వవాడు. అతని తండ్రి జిల్లా కోర్టు రీడర్. లాలా అనేది కాయస్థ కమ్యూనిటీలో ఉపకుల హోదా ఏమీ కాదు. సాధారణంగా తెలివైన వ్యక్తుల పట్ల గౌరవ పురస్కరంగా వాడే పండిట్ వాటి పదం. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.